ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 85వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 85వ శ్లోకము. జలధి మదన దక్షో నైవ పాతాళభేధీ నచ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అసన కుసుమభూషా వస్త్రముఖ్యాం న పర్యాం కథయ కథమహంతే కల్పయానిందుమౌళే. శ్లోకము మరొకసారి. జలధి మదన దక్షో నైవ పాతాళభేధీ నచ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అసన కుసుమభూషా వస్త్రముఖ్యాం న పర్యాం కథయ కథమహంతే కల్పయానిందుమౌళే. అనువాద పద్యము. పుష్పములను గాని భూషణములు గాని చక్కని అసన వస్త్రములు గాని ఇట్టి ముఖ్యములౌనట్టి సపర్యల నెట్టి విధమున చేబట్టగలను. విషభోజనమును విదుభూషణమునీయ నీరధిని మధింప నేను తగను. బుసలుగొట్టు భుజగభూషణములనీయ తిమిరలోకమును భేదింపలేను. గట్టి గజ చర్మ వస్త్రము గట్టు నీకు అడవిలోన మృగములు వేటాడుటకును నేను నేర్పుగల కిరాతుడైనగాను. ఎట్లు పూజింతు నిన్ను నేనీశా చెప్పుము. శ్లోకము యొక్క తాత్పర్యము. చంద్రశేఖర, నీకిష్టమైన కాలకూట ఆహారము గాని పుష్పము వలె శిరోభూషణముగా చంద్రుని గాని ఇచ్చుటకు నేను సముద్రము మధింపగలవాడనుగాను. నీకిష్టమైన భుజగభూషణము కల్పించుటకు పాతాళమును భేదింపలేను. గజచర్మ వస్త్రమిచ్చుటకు అడవులలో వేటాడు బోయను కాలేను. ఇంకా నిన్నెట్లు పూజింపగలను. శ్లోకము యొక్క వివరణము. దేవతా పూజకు ఉపచారాలెన్నో కావాల్సి ఉంటాయి. షోడశోపచార పూజ అయితే 16 రకాల ఉపచారాలు చేయాల్సి ఉంటుంది. ఆ 16 అతి ముఖ్యమైనవిగా అనుకుంటే కనీసం వస్త్రాభరణం, ఆహారం అంటే నైవేద్యం, పుష్పము ఈ 3 సమర్పించగలిగి ఉండాలి. శివపూజ విషయమైతే మరికొన్ని చిక్కులున్నాయి. ఆయనకు తగ్గ హోదాలో ఉపచారాలు చెయ్యగలమో లేదో ఆలోచించుకోవాలి. శంకరులు ఈ విషయంలో ముందే ఆలోచించి సందేహపడినట్లు చెప్తున్నారు ఈ శ్లోకంలో. శివుడంతటి వానికి వస్త్రాన్ని సమర్పించాలంటే మనం సాధారణంగా కట్టుకునే నూలు బట్టలు, పట్టుబట్టలు నప్పుతాయా? ఆయన గజచర్మాన్నో పులి చర్మాన్నో కానీ కట్టడు. అవి తేవాలంటే ముందు వేటాడడం నేర్చుకొని దానిలో ప్రావీణ్యం సంపాదించి అరణ్యాల్లోకి వెళ్ళి ఏ ఏనుగునో ఏ పులినో చంపి వాటి చర్మం ఒలిచి పట్టుకురావాలి. ఇది తన వల్ల అయ్యే పనేనా? ఆభరణాన్ని దేన్నైనా ఇద్దామంటే శివునికి నాగాభరణాలంటేనే ఇష్టం. వాటిని తేవాలంటే పాతాళంలోని నాగలోకానికి వెళ్ళాలి. ఈ పని మాత్రం తను చేయగలడా? ఆహారం ఇవ్వాలంటే మనం తినే పప్పు, కూర, పచ్చడి, పిండి వంట భోజనం ఏం బాగుంటుంది? ఆయన పన్నాకు హోదాకు తగ్గట్లు అమృతాన్ని భోజనంగా పెట్టాలి. ఆ అమృతాన్ని సాధించాలంటే సముద్రాన్ని మధించాలి. అదేమన్నా సామాన్య విషయమా? అంతటి శక్తి సామర్థ్యాలు తనకెక్కడివి? పోనీ పుష్పాన్ని సమర్పిద్దామనుకుంటే కనీసం కల్పవృక్ష కుసుమాలైనా ఉండాలి గదా.
వాటిని సాధించాలన్నా సముద్ర మథనం చేయాల్సిందే కదా. కాబట్టి శివునికి తగ్గట్టుగా ఉండే వస్త్రం, ఆభరణం, ఆహారం, పుష్పాలను సమర్పించగలిగే సామర్థ్యం తనకు లేదని ఒప్పుకుంటూ ఏదో యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజను మాత్రమే ప్రస్తుతానికి చేయగలను అని ముందే సంకల్పం చెప్పుకొని నిత్యం శివపూజ చేసేవారట. నువ్వు కనుక నీకు సరిపోయే విధంగా షోడశోపచారాలను సమర్పించగల సామర్థ్యాన్ని నాకిస్తే నీకు తగ్గట్టుగానే అన్నిటినీ సమర్పించగలననే భావం కూడా ప్రస్తుతానికి అన్న పదంలో ఉన్నది. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 85వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.